మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం పైగా హనుమాన్ జయంతి. ఎంతో పవిత్రమైన రోజు. ఆంజనేయ స్వామి పుట్టినరోజు. వైశాఖ బహుళ దశమి రోజున ఆంజనేయ స్వామి వారు పుట్టారు గనుక ఈరోజు హనుమాన్ జయంతిని జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ హనుమాన్ జయంతి రోజు ఆవు కనిపిస్తే ఇలా చేయండి చాలు, అపార ధనయోగం కలుగుతుంది. వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది. మీ దశ దిశ మారిపోతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కష్టాలు సమస్యలు పోతాయి. దరిద్రాలన్నీ కూడా వదిలిపోతాయి. మీ సంపాదన పెరుగుతుంది. హనుమాన్ జయంతి అంటే ఆంజనేయ స్వామి వారు జన్మించిన రోజు. ఈరోజు ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తారు. ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్తారు. ఈ హనుమాన్ జయంతి అనేది చాలా పవిత్రమైన రోజు. ఈ హనుమాన్ జయంతి రోజు ఆవు కనిపిస్తే ఇది పెట్టడం వలన మీకు చేసిన పాపాలన్నీ కూడా పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. 33 కోట్ల దేవతల అనుగ్రహం కలుగుతుంది. గోవులో సకల దేవతలు ఉంటారు కనుక గోవుకు ఇది పెట్టడం వలన సకల దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఇంతకీ హనుమాన్ జయంతి రోజు ఆవు కనిపిస్తే దానికి ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్, జై హనుమాన్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేసినప్పుడు అందులో నుండి చాలా రత్నాలు ఉత్పన్నమయ్యాయి. ఆ రత్నాలలో ఒక రత్నం గోమాత అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. గోమాతకు 33 కోట్ల దేవతల ఆశీర్వాదం ఉంది. సముద్ర మథనం నుండి ఉద్భవించిన గోమాతను లోక కళ్యాణం కోసం కలియుగంలోనికి పంపించటం జరిగింది. పూర్వకాలంలో ఒక రైతు తన భార్యతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. ఆ రైతుకు ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు. ఆ రైతుకు ఒక పుత్రుడు జన్మించాడు. కొడుకు పుట్టడంతో రైతు చాలా సంతోషించాడు. ఆ పిల్లవాడికి నెలలు పెరిగే కొద్దీ పాలు అవసరం ఎక్కువైంది. కానీ రైతు ఇంట్లో ఆవులు లేవు. దాంతో రైతు కొడుకుకు పాలు ఎక్కడి నుండి తేవాలి అని చాలా చింతించసాగాడు. రోజు తన స్నేహితుడు రైతు దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఆ రైతు స్నేహితుడు, ఏమయ్యింది మిత్రమా, దిగులుగా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు రైతు తన కొడుకుకు పాలు అవసరం ఉన్నాయని, కానీ ఆ పాలు ఎక్కడి నుండి తీసుకురావాలో తెలియటం లేదని తన స్నేహితుడితో తనకు ఉన్న సమస్యను చెప్తాడు. అప్పుడు ఆ స్నేహితుడు, మిత్రమా, మన ఊరి చివరన ఒక సాధువు నివసిస్తూ ఉన్నాడు. ఆ సాధువు దగ్గర ఒక అందమైన ఆవు ఉంది. నువ్వు వెళ్ళి ఆ సాధువును అడిగి ఆవును తెచ్చుకో. ఆ సాధువు చాలా మంచివాడు గనుక ఖచ్చితంగా ఆవును నీకు ఇస్తాడు. ఆ ఆవు పాలతో నీ పిల్లవాడి ఆకలి తీర్చవచ్చు అంటాడు. రైతు కూడా సరే అంటాడు. మరునాడు ఉదయాన్నే రైతు నిద్రలేచి సాధువు దగ్గరకు వెళ్తాడు. ముందు సాధువుకు నమస్కారం చేసి, అయ్యా, నేను ఈ ఊరిలోనే ఉంటాను. నాకు ఒక కొడుకు పుట్టాడు. కానీ నా కొడుకుకు పాలు సరిపోవటం లేదు. అందుకని మీ ఆవును అడుగుదామని వచ్చాను. నా కొడుకుకు పాలు అవసరం చాలా ఉంది. మీరు దయచేసి నాకు ఒక ఆవును ఇప్పించండి. ఆ ఆవును ఇంటికి తీసుకుని వెళ్ళి నా కొడుకు ఆకలి తీరుస్తాను. నాకు ఉన్నంతలో కొంత ధనాన్ని ఇస్తాను. దయచేసి ఈ ఆవును నాకు ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు నవ్వుతూ, నాయనా, నాకు డబ్బులేమీ వద్దు. నీ కొడుకు కోసం నేను ఆవును ఇస్తాను. నాకు ఎటువంటి ధనం ఇవ్వవలసిన అవసరం కూడా లేదు. నేను ఒక సాధువును. సాధువులకు ధనం అవసరం ఉండదు. కానీ ఆవును తీసుకువెళ్ళాలంటే 3 షరతులు ఉన్నాయి. ఆ షరతులకు ఒప్పుకుంటేనే నేను ఆవును ఇస్తాను అని అంటాడు. సరే, ఆ షరతులేమిటో చెప్పమని అడుగుతాడు రైతు. సాధువు ఇలా చెప్తాడు. మొదటిది, నువ్వు ఆవును తీసుకెళ్ళిన తర్వాత ఆవు ఉండడానికి ఒక చిన్న మంచి ప్లేస్ను ఏర్పాటు చెయ్యి. ఆవుకు మంచినీరును, గ్రాసాన్ని, ఆహారాన్ని పెట్టాలి. ఈ గోమాత ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో ధనానికి ఎటువంటి ఇబ్బందులు రావు. ఈ గోమాత ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో వృద్ధి సిద్ధికి ఆదిదేవత అయిన శ్రీ గణేశుడు మరియు లక్ష్మీదేవి నివాసం ఉంటారు. ఇంటికి గోవు వస్తుంది కనుక మీ ఇంట్లో కూడా సంపదలు వృద్ధి చెందుతాయి. కానీ నీవు మర్చిపోకుండా గోవుకు ఆహారం పెట్టు. అలా పెట్టడం వలన నీకు ఎప్పుడూ ధనానికి లోటు రాదు. దౌర్భాగ్యం మొత్తం కూడా తొలగిపోతుంది. నీకు నీ ఇంటికి సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. ఈ ఆవు పాలు ఇస్తుంది, కానీ కలకాలం అలా పాలు ఇవ్వలేదు. వయసు అయిపోయాక పాలు ఇవ్వలేదు. అప్పుడు కూడా నీవు ఈ ఆవును ప్రేమగా చూసుకో, ప్రేమగా పెంచుకో.
అంతేగాని ఈ ఆవును తీసుకుని వెళ్ళి ఎక్కడైనా వదిలేసే ప్రయత్నం చేశావంటే నీకు కీడు జరుగుతుంది. కనుక ఈ షరతులు మనసులో పెట్టుకొని ఆవును తీసుకుని వెళ్ళు అని సాధువు అంటాడు. రైతు ఆ షరతులకు ఒప్పుకొని ఆవుని ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇక సంతోషంగా రైతు ఆ ఆవు పాలను తన కొడుకు కోసం తీసేవాడు. అలాగే ప్రతిరోజు ఆ ఆవుకు మంచి ఆహారం పెట్టేవాడు. ఆవును మంచి స్థలంలో కట్టాడు. ఆవును రైతు బాగా చూసుకునేవాడు. రైతు ఏ రోజైతే ఆవును ఇంటికి తీసుకుని వెళ్ళాడో, ఆవును బాగా చూసుకోవటం ప్రారంభించాడు. ఆ రోజు నుండి రైతుకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి. చూస్తూ ఉండగానే రైతు ఆ ఊరిలోని గొప్ప ధనవంతులలో ఒకడిగా మారిపోయాడు. మంచి ఇంటిని కట్టుకున్నాడు, పొలాలు కొన్నాడు, బంగారం కొనుక్కున్నాడు. తను పని మీద బయటికి వెళ్ళినప్పుడల్లా తన భార్యతో ఆవును బాగా చూసుకోమని చెప్పేవాడు. అలా ఆ రైతు ఆవును బాగా చూసుకునేవాడు. ఆ ఆవు పాలనే ఇంట్లో వాడుకునేవారు. అయితే ఒకరోజు ఆవు పాలివ్వటం మానేసింది. మొదట్లో రైతు ఈ రోజు కాకపోతే రేపు పాలు ఇస్తుందిలే అనుకున్నాడు. కానీ మరుసటి రోజు కూడా ఆవు పాలు ఇవ్వలేదు. అలా 2 నెలలయ్యింది. అయినా ఆవు పాలు ఇవ్వలేదు. రైతు కొడుకు ఇప్పుడు కొంచెం పెద్దవాడయ్యాడు. పిల్లోడికి పాలు అవసరం కూడా లేదు. ఆ ఆవు పాలు జస్ట్ ఇంట్లోకి కావాలి అంతే. కానీ ఇంట్లోని ఆవు పాలు ఇవ్వటం లేదు. దానితో రైతు మెల్లమెల్లగా ఆ ఆవును పట్టించుకోవటం మానేశాడు. ఆవుకు ఆహారం పెట్టడు. ఆవు దగ్గరకు కూడా వెళ్ళడు. ఒకరోజు రైతు ఆవు దగ్గరకు వెళ్ళి, ఈ ఆవు వలన ఎలాంటి ఉపయోగం లేదు, పాలు ఇవ్వటం లేదు, దానికి తిండి కూడా దండగా అని అనుకుని ఆ ఆవును వెంట తీసుకొని అడవిలోనికి వెళ్తాడు. ఆ అడవిలోనే ఆవుని వదిలి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. అయితే రైతు ఇంటికి వచ్చేసరికి తన కొడుకు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి అవుతాడు. వెంటనే రైతు వైద్యుణ్ణి పిలిచి తన కొడుకును చూపిస్తాడు. నా బిడ్డ కోసం ఎంత ధనమైనా సరే పర్లేదు, ఖర్చు చేస్తాను, ఎలా అయినా సరే నా బిడ్డను కాపాడండి అని చెప్తాడు. కానీ ఆ పిల్లవాడి అనారోగ్యం రోజురోజుకు ఎక్కువైపోతుంది. చాలామంది వైద్యుల దగ్గరికి ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్తాడు. చాలా ధనం ఖర్చు పెడతాడు. అలా ఖర్చు పెడుతూనే ఉన్నాడు. చివరకు ధనమంతా కూడా అయిపోతుంది. దాంతో ఇంటిని, పొలాలను, బంగారాన్ని మొత్తం అమ్మేస్తాడు. చివరికి సర్వస్వాన్ని కోల్పోయి మళ్ళీ పేదవాడిగా మారిపోయాడు. అయినా తన కొడుకుకు వచ్చిన అంతుచిక్కని రోగం తగ్గలేదు. రైతు ఎంతో బాధపడ్డాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు రైతుకు ఒక ఆలోచన వస్తుంది. సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఆవును వదిలేస్తే కీడు జరుగుతుందని ఆ సాధువు చెప్పాడు. కానీ నేను అలానే చేశాను. అయ్యో, ఆ తప్పు వలనే నా కొడుకుకు ఈ పరిస్థితి వచ్చింది. వెంటనే ఆవును తీసుకుని వస్తాను అని ఆవును వెతుక్కుంటూ అడవిలోనికి వెళ్తాడు. కొంత సమయం తర్వాత అతనికి గోమాత కనిపిస్తుంది. అప్పుడు రైతు గోమాత పాదాలపై పడి గోమాతను క్షమించమని అడుగుతాడు. అప్పుడు గోవు మానవ భాషలో మాట్లాడుతూ, నువ్వు ఏదైతే ఎదుటి వాళ్లకు ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అని అంటుంది. రైతు ఆశ్చర్యపోయి ఆవును క్షమించమని అడుగుతాడు. అప్పుడు గోమాత ఇలా అంటుంది, నేను నీకు ఈరోజు 2 మాటలను చెప్తాను. ఈ 2 విషయాలను ఈ రోజు నుండే నువ్వు అమలు చెయ్యి అని ఇలా చెప్తుంది. ఎప్పుడూ కూడా ఎవరిని మోసం చేయకూడదు. ముఖ్యంగా నువ్వు ఎవరి వలన అయితే ఒక్కసారి ప్రయోజనాన్ని పొంది ఉన్నావో ఆ వ్యక్తులను ఎప్పుడూ మోసం చేయవద్దు, చెడు చేయవద్దు. దాని వలన నీకు మహాపాపం తగులుతుంది. అలాగే మిత్రులను మోసం చేయకూడదు. ఎవరైతే మనుషులు తమ మిత్రులను మరియు తమకు మంచి చేసిన వారిని మోసం చేస్తారో వారికి ఎప్పుడూ మంచి జరగదు. ఒకవేళ మంచి జరిగినా అది కొంతకాలమే ఉంటుంది. తర్వాత కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. వేరే వారిని దోచుకోకూడదు. వేరే వారికి చెడు చేసి లాభాలను పొందకూడదు. అలాగే ధనం పైన ఎక్కువ ఇష్టాన్ని పెంచుకోకూడదు. ఎప్పుడైతే ధనం పైన ఎక్కువ ప్రేమను పెంచుకుంటారో అప్పుడు మనుషుల మీద ప్రేమ తగ్గిపోతుంది. క్రమంగా ధనం కోసం పిచ్చి పనులు చేయటము ప్రారంభిస్తారు. కనుక ధనం పైన ప్రేమను పెంచుకోకూడదు. అలాగే ఇంట్లో జరిగే విషయాన్ని బయటకు చెప్పుకోకూడదు. పశువులను హింసించకూడదు అని ఆవు రైతుతో చెప్తుంది. ఆవు చెప్పిన ఈ మాటలు చాలా జ్ఞానవర్ధకమైనవి. తర్వాత రైతు ఆవును ఇంటికి తీసుకువెళ్తాడు. గోమాతకు చక్కగా సేవలు చేస్తాడు. గోమాత చెప్పిన మాటలను పాటిస్తూ ఉంటాడు. కొన్ని రోజులకు కొడుకు ఆరోగ్యవంతుడయ్యాడు. అంతేకాదు, చూస్తూ ఉండగానే రైతు మళ్ళీ ధనవంతుడిగా మారిపోయాడు.
కనుక జీవ జంతువులను ఎప్పుడూ బాధ పెట్టకూడదు. అవు చెప్పిన విషయాలను జీవితాంతం పాటిస్తే లక్ష్మీదేవి ఎల్లవేళలా మీ వెంటే ఉంటుంది. ఆ వీడియోలోకి వస్తే గోవు పరమ పవిత్రమైనది. పరమాత్మ రూపమైన గోవును సంరక్షించటం మన బాధ్యత. సనాతన కాలం నుంచి మానవుని సంపద వృద్ధి పొందాలంటే గోవును పూజించమని ఋషులు పెద్దలు చెప్పేవారు. నేటి విజ్ఞానవేత్తలు కూడా ఆరోగ్య అభివృద్ధి, ఐశ్వర్య అభివృద్ధి జరగాలంటే కేవలం గో సంపదను పెంచుకుంటే చాలు అంటున్నారు. గో సంపద ఉన్నవాళ్ళు మనిషి ఆరోగ్యాలతోనూ అష్టైశ్వర్యాలతోనూ ఉంటాడనేది శాస్త్రరీత్యా కూడా యథార్థమే అని చెప్తూ ఉన్నారు. శాస్త్రాలన్నీ శ్రీమాత, భూమాత, మాతృదేవత, గోమాతలు పూజనీయములైనవని ఘోషిస్తూ ఉన్నాయి. లోని తల్లి వలన జీవితం లభిస్తుంది. ఆ లభించిన జీవితాన్ని ఉద్దిష్టమైన పథకంలో నడిపించడానికి జగజ్జనని దయ అవసరం అవుతుంది. ఆ జగజ్జనని భూమాత రూపంలో మానవునికి సహాయకారిగా మారుతుంది. ఆ తరువాత గోమాత రూపంలో అతనికి అన్ని సంపదలను ఇస్తుంది, ఉన్నతుణ్ణి చేస్తుంది. ఈ తల్లుల వల్లే సంపూర్ణ ఆయుస్సును, ఆరోగ్యాన్ని మనిషి పొందుతున్నాడు. అంతేకాదు మనిషిని మనసును భగవంతుని వైపు మళ్లించడానికి కూడా గోక్షీరం ఎంతో మేలు చేస్తాయి. గోక్షీరం తల్లి పాలకు ప్రత్యామ్నాయం. పూజా కార్యక్రమాల్లో ఆవు పాలు అత్యంత శ్రేష్టమైనవి. ఆవు పేడ, ఆవు పంచకము, పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ అత్యంత పవిత్రమైనవే. మన తల్లిగా భావించే గోవుతో రోజు కొన్ని క్షణాల సమయం గడపటం వల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని ఆ గోవు ముక్కుల్లో ఉన్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది. తర్వాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డిని తిని అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది. ఆ పాలు తాగటం వల్ల మన వ్యాధి నయమవుతుంది. ఏ జీవికి లేని అద్భుత లక్షణాలు గోవులకు ఉన్నాయి. హనుమాన్ జయంతి రోజు మీకు ఏ సమయంలో గోవు కనిపించినా ఈ ఆహారం పెట్టండి చాలు. డబ్బు వరదలాగా వస్తుంది, కష్టాలన్నీ కూడా పోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఏమీ లేదు, మీరు హనుమాన్ జయంతి రోజు పూజలు చేసినా, చేయకపోయినా, గుడికి వెళ్ళకపోయినా గోవు కనిపిస్తే ఆ గోవుకు చక్కగా 5 టమాటాలను పెట్టండి. కేవలం టమాటాలు ఒక్కటే కాకుండా ఆ టమాటాలలో కొంచెం బెల్లాన్ని కలిపి పెడితే చాలా మంచిది. ఎప్పుడైనా సరే ఆవుకు ఏ ఆహారం పెట్టినా ఆ ఆహారంలో బెల్లం కలిపి పెట్టాలి. అలా బెల్లం కలిపి పెట్టడం వల్ల మహాపుణ్యం వస్తుంది. బెల్లం కలిపి పెట్టడం అంటే బెల్లాన్ని చితక్కొట్టి పొడిలాగా చేసి టమాటాలతో కలిపేసి పెట్టాలి. అంతేగాని బెల్లం గడ్డను అలా పెట్టేయకూడదు. బెల్లం గడ్డను ఆవు తినలేదు. పొడి చేసి వేరే పదార్థాలతో కలిపి పెడితేనే తినగలదు. అంతెందుకు, మనమే డైరెక్ట్గా బెల్లం తినలేము. బెల్లాన్ని అలా తింటే నాలుక కొట్టుకుపోతుంది. మనమే తినలేనప్పుడు మూగ జీవాలు ఎలా తింటాయి చెప్పండి. కనుక టమాటాలలో బెల్లం కలిపేసి పెట్టండి. టమాటాలు మీ దగ్గర లేవు అనుకునేవారు నానబెట్టిన బియ్యాన్ని కానీ, లేదా నానబెట్టిన కందిపప్పును కానీ, నానబెట్టిన పెసరపప్పును కానీ తీసుకుని దానిలో బెల్లం తురుము కలిపేసి ఆవుకు తినిపించండి. ఇలా తినిపించేటప్పుడు మనసులో మాకు ఉన్న దరిద్రము, అనారోగ్యం పోవాలని సంకల్పం చెప్పుకోండి. బయటికి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. హనుమాన్ జయంతి రోజు ఆవు కనిపిస్తే ఇలా చేయటం వలన, ఈ ఆహారాన్ని పెట్టడం వలన, అంటే టమాటాలు, బియ్యము, పప్పు వీటిల్లో ఏదో ఒక దానిలో బెల్లం కలిపి పెట్టడం వలన మీ ఇంటికి ఉన్న దరిద్రాలన్నీ కూడా పోతాయి. ధనలాభం కలుగుతుంది. కోటి జన్మల పుణ్యంతో అపార ధనయోగం కలుగుతుంది. ధన సమస్యలు పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. సకల దేవతల అనుగ్రహంతో మీకు ఉన్న కష్టాలు, సమస్యలు పోయి మీరు గొప్ప ధనవంతులుగా మారిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ జయంతి రోజు గోవు కనిపిస్తే ఈ విధంగా చేసి సిరి సంపదలను పొంది సంతోషంగా జీవించండి. హనుమాన్ జయంతి అంటే హనుమకు ఎంతో ఇష్టమైన రోజు. ఆంజనేయ స్వామి పుట్టిన ఈ రోజున ఆడవారు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఎరుపు లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే చీర కట్టుకుంటే చాలా మంచిది. చీర అనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా రెడ్, ఆరెంజ్, పింక్ ఈ కలర్లో ఉండే దుస్తులు వేసుకుంటే చాలా మంచిది. ఆడవారనే కాదు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈరోజు రెడ్, ఆరెంజ్, పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించడం వలన ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నల్లటి రంగులో ఉండే వస్త్రాలు మాత్రం ధరించకూడదు. ఈరోజు
నల్లటి రంగు దుస్తులు ధరిస్తే దుష్ట శక్తులు పట్టి పీడిస్తాయి కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లటి రంగు దుస్తులు ధరించవద్దు. ఉదయాన్నే స్నానం చేసుకుని రెడ్ లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి. ఆ తర్వాత ఇంట్లోనే హనుమను పూజించండి లేదా గుడికి వెళ్ళండి. ఇలా హనుమాన్ జయంతి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈ హనుమాన్ జయంతి రోజు ఏం చేసినా చేయకపోయినా గుమ్మానికి ఈ ఆకు కడితే చాలు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ ఆకులు ఏమిటంటే తమలపాకులు. హనుమాన్ జయంతి రోజు తమలపాకులు గుమ్మానికి కడితే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఓర్చుకోలేని సమస్యలు ఉన్నవారు ఈరోజు తమలపాకులను గుమ్మానికి కడితే ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది, కోరినంత డబ్బు వస్తుంది. అసలు గుమ్మానికి తమలపాకులు ఎలా కట్టాలంటే ముందుగా 2 తమలపాకులు కొని తెచ్చుకోవాలి, లేదా మీ ఇంట్లో తమలపాకుల చెట్టు ఉంటే దానిని వాడుకోవచ్చు. ఇలా తెచ్చుకున్న 11 తమలపాకులను శుభ్రం చేసుకోవాలి, అంటే తడి బట్టతో తుడవాలి. చాలామంది తమలపాకులను ట్యాప్ కింద పెట్టి నీటితో కడిగి శుభ్రం చేస్తూ ఉంటారు, కానీ అలా చేయకూడదు. తమలపాకులను ఎప్పుడైనా సరే తడి వస్త్రంతోనే తుడవాలి, నీటితో కడగకూడదు. ఇలా తమలపాకులు తుడిచిన తర్వాత ఆ ఆకులకు 2 వైపులా గంధము కుంకుమతో బొట్లు పెట్టాలి. ఇలా 11 ఆకులకు బొట్లు పెట్టిన తర్వాత ఆంజనేయ స్వామి వారి పటం ముందు పెట్టాలి. ఆ తర్వాత భక్తి శ్రద్ధలతో నమస్కరించి మీ కష్టాలను చెప్పుకోవాలి. యథావిధిగా పూజ చేసుకుని తమలపాకులను అక్కడే వదిలివేయాలి. సాయంత్రం 6 గంటలకు మళ్ళీ దీపారాధన చేసి స్వామివారి పాదాల దగ్గర పెట్టిన ఆకులు తీసుకొని పసుపు రంగు దారంతో ఒక్కో ఆకును ముడివేస్తూ తోరణంలాగా కట్టాలి. ఆ తర్వాత ఈ తోరణాన్ని గుమ్మానికి కట్టుకోవాలి. సాయంకాలం మాత్రమే ఈ తోరణాన్ని కట్టాలి. ఈ తమలపాకుల తోరణాన్ని బాగా ఎండిపోయే వరకు గుమ్మానికి వదిలివేయవచ్చు. ఇలా తమలపాకుల తోరణం కడితే మీ ఇంట్లో ఉన్న దరిద్రము, నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఇలా కట్టిన ఆకులను బాగా ఎండిపోయేదాకా ఉంచి ఎండిపోయిన తర్వాత తీసి ఆకులను ఒక చెట్టు మొదట్లో వెయ్యండి. దారాన్ని మాత్రం చేతికి తోరణంలాగా ఇంట్లో వాళ్ళందరూ కూడా కట్టుకోండి. హనుమాన్ జయంతి రోజు ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి వారి ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పారిపోయి ఆ ఇంట్లోని వారందరికీ ఉన్న దోషాలన్నీ పోతాయి. ఇక నుండి అన్ని పనులు కలిసి వస్తాయి. బాగా కష్టాలు ఉన్నాయి, భరించలేని కష్టాలు ఉన్నాయి అని బాధపడేవారు, ఉద్యోగం రానివారు, డబ్బులు రానివారు, ఇలా ఏ సమస్యలు ఉన్నవారైనా సరే ఈ హనుమాన్ జయంతి రోజు గుమ్మానికి ఈ ఆకులు కడితే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి. తిరిగిలేని రాజయోగం పడుతుంది. ఇంట్లోని దరిద్రం మొత్తం పారిపోతుంది. ధనాదాయం పెరుగుతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇది అద్భుతమైన పరిహారం అని పరిహార శాస్త్రం చెప్తుంది. ఈ పరిహారం చేస్తే ఎలాంటి భరించలేని కష్టాలు ఉన్నా పోతాయి. కాబట్టి ఎంతో శక్తివంతమైన హనుమాన్ జయంతి రోజు సాయంత్రం మీరు కూడా గుమ్మానికి ఈ ఆకులను కట్టి దరిద్రాన్ని తొలగించుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వైశాఖ బహుళ దశమి నాడు పెద్ద హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈరోజే ఆంజనేయ స్వామి వారు కూడా జన్మించారు. భక్తులందరూ హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతన్ని మహాబలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్ఠుడు, సర్వశాస్త్ర పారంగతుడు, రామ భక్తి పారాయణుడు, రామదూత అంటూ ఎన్నో విధాలుగా స్తుతిస్తూ ఉంటారు. తల్లి అంజనాదేవి కనుక అతన్ని ఆంజనేయుడు అంటారు. త్రిపురాసుర సంహారంలో విష్ణువు పరమశివుడికి సహకరించినందుచేత రుద్రుడు కృతుడై హనుమంతుడిగా అవతరించి రావణ సంహారంలో విష్ణువు అవతారమైనటువంటి శ్రీరాముడికి సహకరించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఉపకారం పొందిన లోకులు కృతజ్ఞతతో మెలగాలనేదే ఇక్కడి సందేశం. రాక్షస సంహారం కోసం విష్ణువు సూచనపై త్రిమూర్తుల తేజస్సును పరమశివుడు మింగుతాడు. ఆ శివ వీర్యాన్ని పార్వతీదేవి భరించలేక అగ్నిదేవుడికి ఇస్తుంది. అగ్ని కూడా భరించలేక వాయుదేవుడికి ఇస్తాడు. వాయువు ఆ శివ వీర్యాన్ని ఒక పండుగ మలచి పుత్రుడి కోసం తపస్సు చేసే అంజనాదేవికి ఇస్తాడు. ఆ పండును అంజనాదేవి తిన్న ఫలితంగా ఆమె గర్భం దాల్చి కాలక్రమంలో కుమారుణ్ణి ప్రసవిస్తుంది. అక్కడే ఆంజనేయుడు వాయు ప్రసాది కావటం చేత వాయునందుడనే పేరు కలిగిందని పరాశుర సహిత వివరించింది. హనుమ ఎలా పుట్టాడు అనే దానికి వివిధ రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ అన్ని కథల్లోనూ వాయుదేవుడే
శివవీర్యాన్ని ఒక పండుగ తెచ్చి తపస్సు చేసుకుంటున్న అంజనాదేవికి ఇచ్చినట్టుగా ఉంది. వాయుదేవుడే హనుమ పుట్టుకకు కారణం కనుక ఆంజనేయుని వాయునందనుడు అని కూడా అంటారు. భారతదేశంలో హనుమంతుని గుడి లేని ఊరు అంటూ ఉండదు. పిల్లలు, పెద్దలు, ఆడ, మగ అనే భేదం లేకుండా అందరూ హనుమంతుణ్ణి పూజిస్తారు. హనుమంతుని నామాన్ని ప్రయాణం, నిద్రపోయే ముందు స్మరించిన వారికి మృత్యు భయం ఉండదు, సర్వత్రా విజయం లభిస్తుంది. ఇంతటి పరాక్రమ ధీరుడైన హనుమంతుడు శక్తియుక్తులను కీర్తించటం ఎవరితరం కాదు. హనుమన్ జయంతిని వైశాఖ బహుళ దశమి నాడు జరుపుకుంటారు. ఆంజనేయుడు అతిబల పరాక్రమవంతుడైన శ్రీరాముని సేవలో గడపడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. తన మనసునే మందిరంగా చేసి శ్రీరాముణ్ణి ఆరాధించాడు. హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనం ఇచ్చారు. సీతమ్మ తల్లి కంటే మిన్నగా రాముడిని ప్రేమించాడు హనుమ. రోజు సీతాదేవి నుదుట సింధూరం దిద్దుకుంటే అది ఎందుకని అడిగిన హనుమతో రాముడి ఆయుష్ కోసం అని చెప్పిందట సీతమ్మ. వెంటనే రామభక్తుడైన హనుమ జానకి రాముడి దీర్ఘాయుష్ కోసం ఒళ్ళంతా సింధూరాన్ని పులుముకున్నాడట. ఆ రామభక్తే హనుమను చిరంజీవిగా చేసిందనేది పౌరాణిక కథనం. అది హనుమంతునికి శ్రీరాముని మీద గల నిరూపమైన భక్తి. హిందూ పురాణాల ప్రకారం 7 చిరంజీవులలో హనుమంతుడు ఒకరు. కలియుగంలో హనుమంతుడి ఆరాధన ఎంతో పుణ్యప్రదం. ఆంజనేయ స్వామి నామస్మరణతోనే కష్టాలు దూరమైపోతాయి. హనుమన్ జయంతి రోజు పంచముఖ హనుమంతుని పూజిస్తే కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి హనుమంతుడి ముఖానికి దాని స్వంత ప్రత్యేకత ఉంది. పంచముఖ హనుమంతుడి రూపం 5 రకాల ముఖాలతో ఉంటుంది. ఇందులో మొదటిది వానరం, రెండోది గరుడ, మూడోది వరాహం, నాలుగోది నరసింహ, ఐదోది ఆకాశం వైపు ఉన్న గుర్రం. ఈ రోజు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించాలి. శ్రీరామ నామము, హనుమాన్ చాలీసా వంటివి పఠించాలి. దీపం వెలిగించటము, సింధూరం పెట్టించటం వంటివి చేయటం వల్ల ఆ వాయుపుత్రుడు పరమానంద భరితుడు అవుతాడు. అప్పుడే మన కోరికలు నెరవేరుతాయి. హనుమాన్ జయంతి రోజు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే ముఖ్యంగా 5 కోరికలు నెరవేరుతాయి. ఆ 5 కోరికలు ఏమిటి అంటే, ముందుగా శత్రువులపై విజయం సాధిస్తారు. జీవితంలో కష్టాలు తొలగిపోతాయి. కీర్తి, శక్తి, బలం, దీర్ఘాయువు, ఆంజనేయుడి ఆశీర్వాదాలు పొందుతారు. భయము, నిరాశ, ఒత్తిడి, ప్రతికూల శక్తుల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. కోరిన కోరిక నెరవేరుతుంది. కనుక తప్పక హనుమన్ జయంతి రోజు అందరూ పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించండి. ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించండి. ఆ ఫోటో లేకపోతే మామూలు ఆంజనేయ స్వామి వారి ఫోటోకి కానీ, రాముల వారితో కలిసి ఉన్న ఫోటోకు కానీ పూజ చేసుకోండి. ఏ ఫోటోకు పూజ చేసినా ఆంజనేయ స్వామి వారి తోకకు గంధం సింధూరంతో 5 బొట్లు లేదా 3 బొట్లు పెట్టాలి. దాని మీద కుంకుమను సమర్పించాలి. హనుమన్ జయంతి రోజు స్వామివారికి తప్పక సమర్పించవలసిన 4 నైవేద్యాలు ఉన్నాయి. ఈ నైవేద్యాలు సమర్పిస్తే చాలా మంచిది. ఆ నైవేద్యాలలో మొదటిది వడలు. ఈరోజు వడలను స్వామికి నైవేద్యంగా సమర్పించినా లేదా మాల కట్టి వడమాల సమర్పించిన జాతక దోషాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. కుజ దోషాలు పోతాయి. శని దోషాలు, రాహుకేతు దోషాలు, ఇలా ఏ దోషాలు ఉన్నా సరే ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పించినట్లయితే ఆ దోషాలన్నీ కూడా నివారించబడతాయి. ఇక రెండవ నైవేద్యం ఏమిటి అంటే అరటి పండ్లు. హనుమంతుడికి అరటి పండ్లు అంటే చాలా ఇష్టం. హనుమ ఎప్పుడు అరటి తోటల్లో సంచరిస్తూ ఉంటాడని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఆంజనేయ స్వామి వారికి తప్పనిసరిగా ఈరోజు ఒక హస్తం అరటి పండ్లను నివేదన చేయండి. లేదంటే ఒక 5 అరటి పండ్లు సమర్పించండి. ఇలా అరటి పండ్లు నివేదన చేయటం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. వీటితో పాటుగా తమలపాకులను లేదా తమలపాకుల మాలను కూడా ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి. తమలపాకులను మాలలాగా కట్టుకుని అంటే 11 లేదా 18 లేదా 27 లేదా 48 లేదా 108 తమలపాకులను తీసుకొని మాలలాగా కుట్టి ఆ మాలను స్వామివారికి అలంకరించాలి. ఇలా తమలపాకుల మాలను సమర్పిస్తే స్వామివారు తొందరగా వశమైపోతారు. ఈ తమలపాకుల మీద సింధూరంతో శ్రీరామ్ అని రాసి సమర్పిస్తే మరిన్ని మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. కనుక హనుమన్ జయంతి రోజు తప్పక తమలపాకుల మాలను కూడా స్వామివారికి సమర్పించండి. ఈ మూడింటితో పాటు ఆంజనేయ స్వామి వారికి కొబ్బరికాయను కూడా నైవేద్యం పెట్టాలి. కొబ్బరికాయలంటే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టం కనుక తప్పనిసరిగా కొబ్బరికాయను కానీ కొబ్బరితో చేసిన తీపి పదార్థాన్ని నివేదన చేయాలి.
ఈరోజు ఈ నాలుగిటిని తప్పనిసరిగా హనుమంతునికి సమర్పించాలి. తమలపాకులను తిన్నా తినకపోయినా తమలపాకుల మాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి. వడలు, అరటిపండ్లు, కొబ్బరికాయను మాత్రం మీరు ప్రసాదంగా స్వీకరించి తినాలి. తమలపాకులు తినేవారు తమలపాకుల మాలలోని ఆకులను ప్రసాదంగా స్వీకరించి తినాలి. ఈరోజు ఈ ప్రసాదాలు పెడితే హనుమ ఎంతో సంతోషిస్తాడు. ఈ ప్రసాదాలు పెట్టడం వలన 1,00,000 పూజలు చేసిన ఫలితం వస్తుంది. మీకు ఉన్న కష్టాలు పోయి రాజయోగం పడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ జయంతి రోజు ఈ నైవేద్యాలు పెట్టి శుభ ఫలితాలను పొందండి. రామ పుట్టుక రాముని భక్తిని పొందటం కోసమే. రామ భక్తుడిగా చిరంజీవిగా ఈ లోకం ఉన్నంతకాలం రామనామాన్ని స్తుతించే వారికి అండగా ఉండేందుకే హనుమంతుడు అవతారం ఎత్తాడు. అలాంటి హనుమ పుట్టిన రోజు అయిన హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళి ఆంజనేయ స్వామి వారిని దర్శించి సింధూరం ధరిస్తే దుష్ట శక్తులు పారిపోతాయి. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మనోధైర్యం చేకూరుతుంది. ఈ రోజున హనుమంతుని ఆలయాలలో అర్చనలు, అభిషేకాలు చేయించి నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ రోజున హనుమాన్ చాలీసా, సుందరకాండను పఠించిన వారికి ఆపదలు తొలగిపోతాయి. నవగ్రహ దోషాలు ఉండవు. ఈతి బాధలు తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు చేకూరతాయి. రామదేవుని అనుగ్రహం సిద్ధిస్తుంది. మన దేశంలో రామాలయాల కంటే ఆంజనేయ స్వామి వారి ఆలయాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. హనుమన్ పూజిస్తే సకల శక్తులు వస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. హనుమంతుడు సర్వదేవతా స్వరూపుడు కనుక ఆయనను పూజిస్తే సర్వదేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఆంజనేయ స్వామిని పూజించే వారికి భోగభాగ్యాలు కలుగుతాయి. హనుమాన్ జయంతి రోజున సంతానం లేని వారు హనుమను పూజించటం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. అప్పుల బాధలు తొలగిపోతాయి. జాతకంలోని దోషాలతో ఉద్యోగం రాక బాధపడే వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.